Hi guys, Neen Me Balu Stories and welcome to day 57 in 365 days, 365 vlogs. సో మన బ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా వస్తున్నాయి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ ఈరోజు బ్లాగ్లో వచ్చేసి ఏంటంటే నేను శంషాబాద్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నా. సో మధ్యలో లైక్ ఏంటి ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాము. అండ్ అక్కడికి ఎందుకు షిఫ్ట్ అవుతున్నా అనేది అయితే అప్కమింగ్ బ్లాగ్లో చెప్తా. ఈ బ్లాగ్లో వచ్చేసి మోటో బ్లాగింగ్ అయితే చూద్దాం. ఇక్కడ నుంచి శంషాబాద్ వరకు అసలు ఏమేమి అవైలబుల్లో ఉంటాయి, ఎట్లా ఏంది సంగతి, అండ్ మధ్యలో అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. అంతేకాకుండా సో బన్నీ అశ్విని కూడా ఒకసారి కనుక్కుందాము, అసలు మనం పోతే వాళ్ళు అసలు ఫీల్ అన్న అవుతారా కారా అని చెప్పి. సో చెప్పరా అశు. సో నేను ఇప్పుడు ఇన్ని రోజులు అంటే వేరే దగ్గర ఉన్నా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి 1 month అయిందా? 1 month అయింది. మళ్ళీ పోతున్నా కదా, నువ్వేనా ఫీల్ అవుతావా నేను పోతే? అవుతావా? ఏం సో ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, ఏం చేస్తావు? టైంపాస్ అంతే అంటావు. సో అదేలే, అంటే నేను నా ఓవర్ యాక్షన్ కానీ ఈరోజు పోతున్నా, మళ్ళీ రేపు వస్తున్నా, మళ్ళీ వెళ్ళేది ఉంది. బట్ రేపైతే ఇక్కడికి వస్తా, మళ్ళీ రేపు వీళ్ళందరితో కలిసి ఇంకొక బ్లాగ్ దిద్దాం, ఏమంటారా? సో అది గైస్, సో లేట్ చేయకుండా అయితే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6 అయింది. సో నేను అక్కడికి 7-7:30 లోపు అయితే రీచ్ అవ్వాలి. సో అది బైరా అశ్విన్. హే గైస్, మనమైతే ఫైనల్గా స్టార్ట్ అయిపోయినాం. హయత్ నగర్ నుంచి ఈరోజు అయితే శంషాబాద్కి అయితే వెళ్తున్నాము. రేపటి నుంచి బ్లాగ్స్ ఉంటాయి కదా, అవి అయితే మ్యాక్సిమమ్ ఆఫ్ బ్లాగ్స్ వచ్చేసి శంషాబాద్ నుంచి వస్తాయి. ఎందుకంటే ఇక మనం రేపటి నుంచి అయితే అక్కడనే ఉండబోతున్నాము. సో నాకు ఒక్కటే థింగ్ ఏంటంటే, ఇన్ని రోజులు బిజీ హైదరాబాద్లో ఉండి, అంటే ఏదో అంత రష్ లైఫ్, ట్రాఫిక్, చుట్టుపక్కలంతా పొల్యూషన్, అసలు ఆగమాగం ఉంటుంది. అది ఇట్లా విలేజ్ అవుట్స్కట్స్ లైక్ హయత్ నగర్ అయినా అట్లా శంషాబాద్ అయినా, సో ఇట్లాంటి దగ్గరలో ఏంటంటే కొంచెం స్లో లైఫ్ ఉంటుందని అనిపిస్తుంది. అని అంటే అంత పొల్యూషన్ ఉండకుండా, బయట షాపింగ్స్ ఉండవు, ఏముండవు. షాపింగ్ కావాలంటే మనం నియర్లీ 30 to 40 kilometers వెళ్ళాలి. సో అంత ఎందుకని చెప్పేసి మనం ఇంట్లోనే కూర్చుంటాం. అది కూడా ఒకటి బెస్టింగ్ కదా, మనకి కొంచెం మనకి ఇంకెక్కువ టైం దొరుకుతుంది. నాకైతే ఇంకెక్కువ టైం దొరుకుతుంది అనిపిస్తుంది. సో అదొక్కటి నాకు బెస్టింగ్. సో ఇప్పుడైతే ఇది హయత్ నగర్ అన్నమాట. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి కర్మన్ ఘాట్, అట్లా ఆ రూట్ ఇస్తుంది నాకైతే. ఎవరన్నా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే హెల్మెట్ సెలెక్షన్స్ అయితే కొంచెం కాస్ట్ అయినా సరే మంచి హెల్మెట్ అయితే తీసుకోండి. మొన్న కోహిడాకి వెళ్ళినప్పుడు నేను చచ్చిపోయినంత పని అయింది గైజ్. అసలు రోడ్డు మధ్యలో హెల్మెట్ కళ్ళ మీదకి రావడము, అది అసలు ఈ హెల్మెట్ యూజ్ చేయలేదు, నేను ఒక వేరే హెల్మెట్ యూజ్ చేసిన. అది నేను ఇక్కడ పక్కన డిస్ప్లేలో ఇస్తా. హెల్మెట్ సెలెక్షన్ అనేది చాలా అంటే మేజర్ థింగ్. ఎందుకంటే మనం మోటో బ్లాగింగ్ తీసేటప్పుడు 2 హ్యాండ్స్ ఇక్కడనే ఉంటాయి కదా, మనం స్ట్రైట్గా మనం ఫోకస్ చేయాలంటే మన హెల్మెట్ అయితే మంచిగా ఉండాలి. మీరు మొబైల్ ఏది యూజ్ చేసినా పర్లేదు, క్వాలిటీ ఈజ్ ద సెకండ్ మ్యాటర్, బట్ సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ మ్యాటర్ కదా. సో అందుకని చెప్పేసి జాకెట్స్ అవి ఇవి అయితే, ఒకవేళ మీరు ప్రొఫెషనల్గా లాంగ్ డ్రైవ్ వెళ్తున్న వాళ్ళైతే జాకెట్స్ అయితే మెయింటైన్ చేయండి. సో దట్ ఏంటంటే మీకు ఒక సేఫ్టీ ఉంటుంది. ఏమన్నా అయినా కానీ మనకి కొంచెం దెబ్బలు తాకకుండా ఉంటాయి. సో అట్లా ఈ హయత్ నగర్ కూడా ఇంకొక 5 years అయితే అసలు గుర్తుపట్టనే లేరు ఇప్పటికీ అప్పటికి. సో అసలు లాస్ట్ 2-3 yearsకే హయత్ నగర్ చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఇంకా చూడండి రోడ్లు పడడము, అసలు మస్తు డెవలప్ అయింది. ఎన్నో షాపింగ్ మాల్స్ పడ్డాయి. షాపింగ్ మాల్స్ అంటే అవుట్లెట్స్ పడ్డాయి. సిఎంఆర్ అని, విజయ సేల్స్ అని, ఇట్లా డిఫరెంట్గా మంచి డెవలప్ అయింది గైజ్. హయత్ నగర్లో ఉండే వాళ్ళకి నాకు అనిపించే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ఇటు కొంచెం విలేజ్ వైబ్ ఉంటుంది, అటు సిటీ వైబ్ ఉంటుంది. మళ్ళీ ఇటు కొంచెం నేచర్ కూడా, నేచర్కి కొంచెం దగ్గరలో ఉండేట్టు అనిపిస్తుంది హయత్ నగర్. అంటే అటు వెళ్తే ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీ సైడ్ వెళ్తే మొత్తం అంతా నేచర్ ప్లేసెస్ ఉంటాయి. మళ్ళీ లేదు మనకి కొంచెం సిటీ వైబ్, మొత్తం పొల్యూషన్ కావాలని అనుకుంటే మళ్ళీ ఎల్బీ నగర్ సైడ్ వస్తే
ఇదంతా మళ్ళీ సిటీ వైపు అంటే షాపింగ్ మాల్స్ ఇవి అవి అన్నీ అవైలబుల్లో ఉంటాయి. హైత్ నగర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఇప్పుడున్న ఫేస్ లైన్ అయితే. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్కి హైత్ నగర్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుందేమో. ఇంకా పెద్దంబర్పేట అప్పుడు హైత్ నగర్ లాగా అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఎల్బీ నగర్ అయితే ఎంటర్ అయినాము. ఎస్ కేఎల్ఎం ఫ్యాషన్. నేను రీసెంట్గా కేఎల్ఎం ఓనర్ ఉన్నారు కదా, సో వారిది అయితే ఒక పోడ్కాస్ట్ చూసినుండే, రియల్లీ ట్రూలీ ఇన్స్పైరింగ్ ఉండే. సో మనమైతే ఇప్పుడు ఇట్లా ముందలైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని అట్లా కర్మన్ ఘాట్ చంపాపేట నుంచి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి మనకి సాగర్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే రూట్లో ఉంటుంది. అసలు ఎంత డెవలప్ అయింది చూడండి. అక్కడ ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ బాలాపూర్ సైడ్ నుంచి వస్తుంది. అది బాలాపూర్ టు ఎల్బీ నగర్ రూట్ నుంచి వస్తుంది. అది డైరెక్ట్ ఇటు ఎల్బీ నగర్కి అట్లనే ఒకటి బిఎన్ రెడ్డికి. ఇది ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం అయితే చేసిండ్రు. సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మస్తు ట్రాఫిక్ ఉంటుండే అసలు ఈ రూట్లో వస్తే, అరే ఇప్పుడు పోతాం రా బై అని చెప్పి. సో వేయడం వల్ల డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇవే కాదు, ఎల్బీ నగర్లో మొన్నటి వ్లాగ్లో చూపించాను జనవరి 26 రోజు చూడండి అండర్ గ్రౌండ్స్. అది కూడా అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే చాలా డేస్ నుంచి హైదరాబాద్కి రాకుండా ఉంటారు కదా, అట్లనే కొత్తగా వచ్చినప్పుడు కూడా నాలా అంటే ఇట్లా సర్ప్రైజ్ అవుతారు. అది ఇంత డెవలప్ అయింది, ఒకప్పుడు ఇదే రూట్లో తిరిగేటోళ్ళము, ఇప్పుడు ఈ రూట్లోకి వస్తే అసలు రూట్లు కూడా గుర్తుపట్టి రాకుండా అయినాయి అనే ఒక మెమరీ ఉంటుంది. సో దానికోసం నేను మళ్ళీ అది కొంచెం గుర్తు చేస్తున్నా అంతే. ఒక్కలు ఇరికేయాలి బండి. ఎస్, ఇది చూడండి, వీడొక ఫ్లైఓవర్, వీడొక ఫ్లైఓవర్, ఇగో ఈడొక ఫ్లైఓవర్. ఇది డైరెక్ట్ ఉప్పల్ అదే ఎల్బీ నగర్కి వెళ్ళిపోతుంది. ఇది స్ట్రైట్ ఏమో ఇది. ఈడేందో ఇంత ట్రాఫిక్ ఉంది. ఇది వచ్చేసి కర్మన్ ఘాట్. సో దీని తర్వాత చంపాపేట. ఇది వచ్చేసి మనకి చంపాపేట తర్వాత సంతోష్ నగర్ నుంచి ఎటు పోవాలి మళ్ళీ సార్ నేను మ్యాప్స్ చూసుకోవాలి. నాకు ఒకటే ఫోన్ ఉంది గైజ్, అని అమ్మ పిచ్చిలు వేసిపోతుంది. అంటే నేను ఇటు వీడియో తీసుకోవాలి, అటు మ్యాప్స్ పెట్టుకోవాలి. అంటే యాక్చువల్లీ శంషాబాద్కి డైరెక్ట్ రూట్ నాకు తెలుసు. మనం పోయేది శంషాబాద్కి కాదు, శంషాబాద్కి పక్కన ఒక 10 కిలోమీటర్స్ ఉంది. అది ఏం విలేజ్ కూడా నాకు తెలియదు. అడిగి మా దోస్తు లొకేషన్ పెట్టిండు, ఇప్పుడు అక్కడికి పోతున్నాము. ఫైనల్గా అయితే మనం కాటేదాన్ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా నా డెస్టినేషన్ 10 కిలోమీటర్స్ అవుతుంది. కాటేదాన్ చాలాసార్లు విన్నా. ఇక్కడ ఏం ఫేమస్ కింద కామెంట్ చేయండి. ఇదంతా ఈ ఏరియా అంతా ఎట్లుందంటే ఫలక్నామా దాస్ మూవీ ఉంటుంది కదా, ఆ మూవీలో అసలు వైబ్ ఎట్లుంటుంది, ఆ సిటీ వైబ్. సో మొత్తం అట్లనే ఉంది. ముందర వచ్చేటు మొత్తం అంతా రాంగ్ రూట్ అయ్యాడు, అసలు సిగ్నల్స్ పాటించడం లేదు, ఏం లేదు. అంటే అందరని కాదు, కొంతమంది అక్కడ చౌరస్తాలో వస్తుంది కదా, అసలు ఇష్టం ఉన్నట్టు పోతుండ్రు, ఎవరిని ఇష్టం అంది అంతే. ఇక ఎస్పెషల్గా మనం ఇట్లా బండి మీద నైట్ టైంలో ఇట్లా 2-వే రూట్స్లో వెళ్తాం కదా, అప్పుడు మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నాకైతే మరి అందరికైతే కింద కామెంట్ చేయండి. సో ప్రాబ్లం ఏంటంటే, అటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అటు సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి కదా, ఆ వెహికల్స్ యొక్క లైట్ నా ఫేస్ మీద అదే ఇటు మన హెల్మెట్ గ్లాస్ పైన వాడి ఏమవుతుందంటే ఈ రోడ్డు సరిగ్గా కనపడదు. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో కింద కామెంట్ చేయండి. అమ్మో జస్ట్. సో గైస్, హైదరాబాద్లో ఉన్న అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్స్